డాన్ మీడియాకు స్వాగతం. నకిలీ మీడియా మాఫియా అరాచకాలు పార్ట్ 15. ప్రతి ఆదివారం ప్రత్యేక కథనాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా నకిలీ మీడియా మాఫియా సాగిస్తున్న అరాచకాలపై విసుగు చెందిన బాధితులు ఒక్కొక్కరుగా జిల్లా పోలీసు అధికారులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు బ్లాక్మెయిల్ కేసుల్లో నిందితులుగా ఉన్న బ్లాక్మెయిల్ పాత్రికేయులపై మరికొన్ని ఫిర్యాదులు జిల్లా పోలీసు అధికారులకు అందినట్లు సమాచారం. బ్లాక్మెయిలర్ అయిన పోరంబోకు గంజాయి శివగాడు ఒక వైసీపీ నాయకుడిని ఫోన్లో రెచ్చగొట్టి ఒక రాజకీయ నేత గురించి అభ్యంతరకరంగా మాట్లాడించి అది రికార్డు చేసి వైరల్ చేసిన వ్యవహారంలో ఎంతో ఆవేశంతో ప్రెస్ మీట్ పెట్టిన ఆ వైసీపీ నేత తన మాటలను వైరల్ చేసిన పోరంబోకు గంజాయి శివగాడు తల్లి తనకు చాలా సన్నిహితురాలని, వాడు తనకు కొడుకు లాంటి వాడని, అందుకే తనను ఆ గంజాయి శివగాడు బాబాయ్ అని పిలుస్తాడని, ఆ చొరవతోటే అతనితో మాట్లాడానని చెప్పడం వెనుక వ్యవహారంపై అప్పటి నుండి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ గంజాయి శివగాడిపై సాయంత్రానికి పోలీస్ కేసు పెడతానని, ఆ విషయంపై ఒక పోలీస్ అధికారితో మాట్లాడానని చెప్పడం జరిగింది. కానీ ఆ పోరంబోకు గంజాయి శివగాడిపై సదరు వైసీపీ నేత పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం వెనుక ఆ నేతకు శివగాడి కుటుంబానికి ఉన్న తెర వెనుక సంబంధాలపై అటు అలంపురంలోనూ ఇటు తాడేపల్లిగూడెం పట్టణంలోనూ పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. గంజాయి శివగాడికి ఎప్పుడూ ఎలాంటి అవసరం ఉన్నా ఆ వైసీపీ బాబాయ్ తీరుస్తాడని అంటున్నారు. అలాగే వెంకటరామన్న గూడెం గ్రామానికి చెందిన ఒక ఒంటరి మహిళను ట్రాప్ చేసి ఆమెతో ఒక ఎమర్జెన్సీ ఆసుపత్రి నిర్వాహకుడిని లోపరుచుకుని అతన్ని 6 లక్షలకు నాకేశాడని అంటున్నారు. గతంలో గూడెం ప్రాంతంలో పనిచేసిన మరో బ్రోకర్ పోలీసు అధికారికి అమ్మాయిలను సప్లై చేసిన గంజాయి శివగాడు ఇప్పుడు పోలవరం ప్రాంతంలో పనిచేస్తున్న ఆ అధికారికి అతని ద్వారా అతని పై అధికారులకు యువతులను మహిళలను సరఫరా చేస్తూ బాగానే వెనకేసుకుంటున్నాడని, ఆ అధికారి సపోర్టుతో మద్దతుతో సహకారంతో ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి తెచ్చి తాడేపల్లిగూడెం నల్లజర్ల పరిమెళ్ళ గ్రామాలకు సరఫరా చేస్తున్నాడని అంటున్నారు. ప్రముఖ విద్యా సంస్థల విద్యార్థులకు, డాబా హోటళ్ల నిర్వాహకులకు, నకిలీ మెడిసిన్ మాఫియా నిర్వాహకుడికి అమ్మాయిలతో పాటు గంజాయిని కూడా ఈ గంజాయి శివగాడు అందజేస్తున్నాడని అంటున్నారు. ఆ పోరంబోకు గంజాయి శివగాడిపై ఎన్ని ఫిర్యాదులు వెళ్ళినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక చాలా కథ నడుస్తోందంటున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.